వెల్కమ్ టు కేటీవీ. నా పేరు హాసిని. ఆంధ్రప్రదేశ్ లాసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి సరైన మార్గదర్శనం ఇవ్వడానికి కడప బసవతారక లా కాలేజ్ గెస్ట్ లెక్చరర్ మన్సూర్ లా అకాడమీ చైర్మన్ షేక్ మన్సూర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. లాసెట్ పరీక్షల్లో విజయం సాధించడానికి అవసరమైన టిప్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీలతో పాటు లా చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అన్న అంశాలపై విలువైన సూచనలను అందించనున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లాసెట్ రాసే విద్యార్థులకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? ముందుగా కేటీవీ వారికి మా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఏపీ లాసెట్ ఏవైతే 2026 రాబోతున్న విద్యార్థులకి ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఆ తర్వాత ఆ సిలబస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పుస్తకాలు వాడాలి, ఆ తర్వాత ఎలా ఎగ్జామ్ని క్రాక్ చేయాలనే పలు అంశాలపైన మీరు అడిగిన ప్రశ్నలకి ఖచ్చితంగా నేను షేక్ మన్సూర్ అయినటువంటి ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మన్సూర్ లా అకాడమీ నుంచి ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నలందరికీ కూడా సమాధానం చెప్పేదానికి ఈరోజు మేము ముందుగా అమ్మ, ఈ యొక్క ఏపీ లాసెట్ 3 years అలాగే 5 years వాళ్ళకి ఇద్దరికి కూడా కామన్గానే ఉంటుంది ఎగ్జామ్. ఇందులో దాదాపుగా 3 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే 3 భాగాలుగా ఈ యొక్క ఏపీ లాసెట్ 2026 డివైడ్ చేయడం జరిగింది. అందులో పార్ట్ ఏలో 30 మార్కులు, పార్ట్ బిలో 30 మార్కులు 30 ప్రశ్నలకి, అలాగే పార్ట్ సిలో 60 మార్కులు. సరే, ఇలా 3 భాగాలు చేశారు కదా, మరి ఏ అంశాలపైన మనకి ప్రశ్నలు రావచ్చు సార్ అని చాలా విద్యార్థులకి, చాలామంది ఎవరైతే నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, మ్యాథ్స్కి సంబంధించిన, బైపీసీకి సంబంధించిన ఎవరైతే నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అలాంటి కన్ఫ్యూజన్ తీసేదానికి వాళ్ళు కూడా మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇవ్వలేదు, కానీ పార్ట్ ఏలో ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి. పార్ట్ ఏలో మొత్తం మీద 30 ప్రశ్నలు 30 మార్కులు వస్తాయి. ఇందులో 15 ప్రశ్నలు, దాదాపుగా 15 నుంచి 20 ప్రశ్నలు ఇంటర్ లెవెల్ రాసే వాళ్ళ విద్యార్థులు అయితే జనరల్ నాలెడ్జ్ పైన రావడం జరుగుతుంది. అలా మిగతా 15 నుంచి 10 ప్రశ్నలు మనకి మెంటల్ ఎబిలిటీ పైన, అంటే మ్యాథ్స్కి సంబంధించింది, అనలాజిక్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఆ తర్వాత బ్లడ్ రిలేషన్స్ పైన, ఇలా పలు అంశాలపైన దాదాపుగా పార్ట్ ఏ అయితే ఉండడం జరుగుతుంది. సార్, మరి పార్ట్ బి ఎలా ఉంటుంది సార్ అంటే, పార్ట్ బి వచ్చి కేవలం కరెంట్ అఫైర్స్ పైన చర్చా సమావేశం, ఆ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సార్, కరెంట్ అఫైర్స్ అంటే ఎలాంటి అంటే, రాష్ట్రానికి సంబంధించిందా, దేశానికి సంబంధించిందా అంటే అంతర్జాతీయానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, దేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్, అంటే 3 నుంచి 4 భాగాలుగా మీ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్, అలాగే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సమస్యలు ఏమున్నాయన్నా దానిపైన 30 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్కి ఎలాంటి బుక్స్ వాడాలి అంటే, మనకి చూసుకున్నట్లయితే సుమారుగా చాలా రకాలమైన ఎడిషన్స్, పబ్లికేషన్స్ ఉన్నాయి. కానీ మన కేటీవీ ద్వారా, అలాగే మన్సూర్ లా అకాడమీ ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే, మీరు కనీసం గత 6 నెలల్లో ఒక న్యూస్ పేపర్ కంటిన్యూగా చదివినట్లయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పార్ట్ బి ఏదైతే ఉందో ఈజీగా 30కి 20 నుంచి 25 మార్కులు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంట్రా అంటే, గత 6 నెలల నుంచి మీరు ఖచ్చితంగా న్యూస్లో ఉండే అంశాలన్నీ కూడా హైలైట్ చేస్తూ చదవడం మీ యొక్క ముఖ్య లక్ష్యం. ఇకపోతే ఈ రెండింటికన్నా ముఖ్యమైన సబ్జెక్ట్ అదే ఆప్టిట్యూడ్ స్టడీ ఆఫ్ లా, అంటే ఈ యొక్క సెక్షనే కేవలం 60 మార్కులకు ఉండడం జరుగుతుంది. అందరూ ఎవరైతే లా చేయాలనే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ పైన ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి 5 years LLB ఉంది, అలాగే 3 years LLB ఉంది. సో 5 years వాళ్ళకి 3 years వాళ్ళకి ఒకే రకంగా ఉంటుందంటే కాదు. 2 years ఎవరైతే 5 years LLB చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్, అలాగే ఎవరైతే 3 years LLB చూస్ చేసుకుంటారో వాళ్ళకి డిగ్రీ లెవెల్ స్టాండర్డ్. సరే, ఇప్పుడు ఆప్టిట్యూడ్ స్టడీ ఆఫ్ లా పైన అంటే ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే, స్టడీ ఆఫ్ లా అంటే బేసిక్ నాలెడ్జ్, అంటే ఇండియన్ పాలిటీ, ఆ తర్వాత ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ పైన, అలాగే రాజ్యాంగం అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఆ తర్వాత ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాపణలు అంటే క్రైమ్స్ పైన కూడా మనకి 2-3 ప్రశ్నలు, అంటే దాదాపుగా 10 ప్రశ్నలు రావడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా ఈ యాప్టిట్యూడ్ ఆఫ్ స్టడీ లాలా పట్టాలి, మంచి మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన 20 నుంచి 25 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సార్, కేవలం ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనకి పార్ట్ సి వస్తుందంటే కాదండి. ఇందులో ఇంకా సరిపడే చట్టాలు అయితే మీరు ఏవైతే మీ యొక్క LLB 3 years 5 yearsలో చూడబోతున్నారో దాని యొక్క బేసిక్ స్టాట్యూట్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన అంశం ఒకటి లా ఆఫ్ క్రైమ్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ న్యాయ సంహిత అని ఒక కొత్త చట్టాన్ని 2023లో భారతదేశము అమలు చేయడం జరిగింది. దాంతోపాటు లా ఆఫ్ టార్ట్స్, అంటే సివిల్ రాంగ్కి సంబంధించిన అంశాలు, అంటే
పాశ్చాత్య దేశంలో ఎలా క్రైమ్స్ని నిర్వహిస్తున్నారు, సివిల్ రంగం ఒక వ్యక్తిని మరో వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు ఏంటి కంపెన్సేషన్ ఇస్తున్నారా, లేదంటే పనిష్మెంట్ ఇస్తున్నారా అనే అంశం పైన కూడా మనకి ప్రశ్నలు రావడం జరుగుతుంది. దీంతోపాటు ఎప్పుడు కూడా మనం రోజువారీ సమస్యల్లో ఎదుర్కొనేది ముఖ్యమైన చెక్ బౌన్స్ అనే అంశం పైన, అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ 1881 సంబంధించిన దాంట్లోంచి కూడా మనకి ప్రశ్నలు రావడం జరుగుతుంది. దీంతోపాటు లా ఆఫ్ కాంట్రాక్ట్స్, ఆ తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే ఒక చట్టం నుంచి కూడా మీకు ప్రశ్నలు వస్తాయి. ఇంకా కొద్దిపాటిగా ఫ్యామిలీ రిలేటెడ్కి సంబంధించిన అంశాలు, అంటే డైవర్స్ ఎలా తీసుకోవాలి, హిందూ మ్యారేజ్ ప్రకారంగా పెళ్ళి ఎలా జరగాలి, ముస్లిం మ్యారేజ్ ప్రకారంగా అయితే డైవర్స్ ఎలా రావాలి, ఆ తర్వాత వీళ్ళు ముస్లిమ్స్ తర్వాత హిందూస్ కాకుండా స్పెషల్ చట్టాలు ఏమన్నా ఉన్నాయి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇలా పలు మైనర్ యాక్ట్స్ నుంచి కూడా బేసిక్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నేను విద్యార్థులకు ఒకటే సూచిస్తున్నా, మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఉండేది ఇంకా 30 రోజుల సమయం మీ చేతిలో ఉంది. ఈరోజు ఏప్రిల్ 2, మే 4వ తేదీ ఏపీ లా సెట్ 2026 జరగబోతుంది. మీ దగ్గర దాదాపుగా 30 రోజులు మీ దగ్గర సమయం అయితే ఉంది. రోజుకి 4 గంటలు మీరు దీనిపైన ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏపీ లా సెట్లో మంచి ర్యాంక్ సాధించవచ్చు. సార్, ఈ ర్యాంక్ సాధించిన తర్వాత మాకు ఈ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనే ప్రశ్న అయితే మన యాంకర్ గారు మనల్ని అడగడం జరిగింది. సార్, ఇప్పుడు చెప్పేటట్టు ఈ సిలబస్ని మీరు విడివిడిగా చదువుతూ ఏదైతే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ చదువుతారో అందులోంచే మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అందుకు ముఖ్యంగా మీరు దేనిపైన శ్రద్ధ పెట్టాలి అంటే 60 మార్కుల పైన మీరు శ్రద్ధ పెట్టినట్లయితే దాదాపుగా 60 మార్కులకు సంబంధించిన సబ్జెక్టు మీరు చదివినట్లయితే కరెంట్ అఫైర్స్లో ఒక 5-10 ప్రశ్నలు, అలాగే జనరల్ అఫైర్స్కి సంబంధించిన 5-10 ప్రశ్నలు, అంటే సుమారుగా 80 మార్కులకి అయితే మీరు ప్రిపరేషన్ చేయగలుగుతారు. సార్, మరి ఈ ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుంది, ఎంత సమయం దీనికి కేటాయించాలి, ఎంత సమయంలో మేము ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా నెగిటివ్ మార్కింగ్ ఉందంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవచ్చు విద్యార్థులందరికీ కూడా. ఈ ఏపీ లా సెట్ 2026 ఎవరైతే పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో ఇలా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని మీకు తెలిసిన ఆన్సర్ ఖచ్చితంగా పెట్టినట్లయితే దాదాపుగా మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ 120 ప్రశ్నలకి ఎంత సమయం ఇస్తున్నారు అంటే ఈ 120 ప్రశ్నలకి ఇవన్నీ కూడా MCQ రూపంలో ఉంటాయి. 90 నిమిషాలలో మీరు ప్రతి ప్రశ్నని అటెంప్ట్ చేయాలి. ఇది ఇలా ఉండగా ఈ 90 నిమిషాలని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ ఏ, పార్ట్ సి 3 భాగాలు కూడా మనకి ఆన్లైన్ సిస్టంలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఈ ఎగ్జామ్ జరగబోతుంది. ఇందులో ఫస్ట్గా నేను మీకు సూచించేది పార్ట్ సిని ఫస్ట్గా అటెంప్ట్ చేసి తర్వాత పార్ట్ బి, ఆ తర్వాత పార్ట్ ఏని అటెంప్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయి ఉంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ మీరు స్టూడెంట్స్ అయినట్లయితే మీరు యాజ్ యూజువల్గా పార్ట్ ఏని, పార్ట్ బి, పార్ట్ సిని క్రాక్ చేసే విధంగా మీరు ఒక ప్రశ్న పత్రాలు క్రాక్ చేసే విధంగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. విద్యార్థుల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించడానికి మీ సూచనలు ఏమిటి? పరీక్షల్లో టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి సార్? సో ముందుగా ఈ ఏపీ లా సెట్ 2026కి సంబంధించిన పరీక్ష పత్రము ఖచ్చితంగా అన్నీ కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉంటుంది. చాలామంది భయాందోళనకి ఎందుకు గురవుతారంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందేమో, నెగిటివ్ మార్కింగ్ ద్వారా మాకు మార్కులు ఏమైనా తగ్గుతాయేమో అనే యొక్క భయం విద్యార్థుల్లో ఉండడం జరుగుతుంది. కానీ ఏపీ లా సెట్ 2026కి సంబంధించిన పరీక్ష ఎక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనే అంశమే లేదు. కావున విద్యార్థులు ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తర్వాత ఈ యొక్క పరీక్ష అటెంప్ట్ చేసే విధంలో అంటే 120 ప్రశ్నలకి 90 నిమిషాలు సరిపోతుందా అంటే మేము చెప్పినట్టు విధంగా ఈ 30 రోజుల్లో 3 భాగాలుగా చేసిన ఏపీ లా సెట్ 2026ని క్లియర్గా చదివినట్లయితే మీరు కేవలం ఒక ప్రశ్నకి 30 సెకండ్ల నుంచి 45 సెకండ్లలో టైం యూస్ చేసుకుంటూ ఖచ్చితంగా 90 నిమిషాల్లో ఉండే పరీక్ష 80 నిమిషాలు, 85 నిమిషాల్లోనే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వారు కూడా లా సెట్ పరీక్షకు సిద్ధం అవ్వాలని మీ సూచనలు ఏమిటి సార్? ఈ ఏపీ లా సెట్ కానీ, TS లా సెట్ కానీ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి విద్యార్థులు కేవలం ఇది లా సెట్ అనేది కేవలం నగరాల్లో ఉండే విద్యార్థులకైనా, లేదంటే ఉన్నతంగా చదివే విద్యార్థులకైనా, లేదంటే లాయర్ కొడుకులు లాయర్ కావాలని రూల్ ఏం లేదమ్మా. ఈ ఏపీ లా సెట్ 2026 అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇందులో పాల్గొనవచ్చు. గ్రామీణ ప్రాంతీయ విభాగం ఏది కూడా ఎక్కడ మన ఈ యొక్క ఎగ్జామ్లో అయితే లేదు. గ్రామీణ విద్యార్థులకి నేను సూచన ఏమేమి జరుగుతుందంటే మీరు ఎలా అయితే 10వ తరగతిలో గవర్నమెంట్ ద్వారా స్కీమ్స్ పొందారో, అలా అయితే ఇంటర్లో గవర్నమెంట్ ద్వారా స్కీమ్స్ పొందారో
అలాగే ఈ యొక్క ఏపీ లాసెట్ రాసిన ద్వారా ఇందులో మంచి ర్యాంక్ సాధించి మీరు కోరుకున్న కాలేజ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఫుల్ జీరో ఫండింగ్ అయితే మీకు ఇవ్వడం, అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండా మీకు ప్రభుత్వమే ఉచితంగా చదివించే ఆలోచన ఉంది. కావున గ్రామీణ విద్యార్థులైనా ప్రాంతీయ నగరానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క పరీక్షని మంచి మార్కులతో క్రాక్ చేసినట్లయితేనే మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. సరే, ఇందులో స్కాలర్షిప్ రావాలంటే మొదటి ర్యాంకు రెండో ర్యాంక్ అలా ఏం కాదు, మీకు మంచి ర్యాంక్ వచ్చి కాలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కాలేజ్లో సీట్ వచ్చినట్లయితేనే మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్కి ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టింది. ఆ నియమాలలో మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. తద్వారా మీకున్న అపోహ ఏదైతే గ్రామీణ విద్యార్థులు దీన్ని ఆశించలేరా, ఈ విద్యాన్ని అభ్యసించలేరా అనే అపోహ మనస్ఫూర్తిగా వెళ్ళిపోతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఫలితాల అనంతరం కళాశాల ఎంపిక కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది సార్? ఏపీ లాసెట్ 2026కి సంబంధించిన ఫలితాల అనంతరం అంటే మనకి చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ మే 4, 2026లో కండక్ట్ కావబోతుంది. ఆ తర్వాత దీని యొక్క ఫలితాలు సుమారుగా మనకి ఏపీ లాసెట్ వాళ్ళు అనౌన్స్ చేసిన విధంగా చూసుకున్నట్లయితే 18/5/2026 అంటే జూన్ 18 నాడు వాళ్ళు మనకి రిజల్ట్స్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. తద్వారా రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ఎలా సార్ అంటే, ప్రస్తుతానికి గత 4 సంవత్సరాలుగా అయితే కరోనా కాలం మొదలైనప్పటి నుంచి ఇప్పుడు వరకు మనకి ఆన్లైన్ సిస్టంలో అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే నడవబోతుంది. ముందు ఎలా ఉంటుందో అనేది మనం వేచి చూడాలి. కానీ మనం పాత కాలమైన మనం చూసినట్లయితే ఇది కంప్లీట్గా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్ సిస్టంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టంలో మనం పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఎవరైతే మంచి ర్యాంక్ సాధించి రిజల్ట్స్లో పాస్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగ్ వెళ్ళేదానికి అవకాశం అయితే ఈ ఏపీ లాసెట్ 2026 వాళ్ళు కలిగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చేసి మీకు నచ్చిన కాలేజ్ అంటే దాదాపుగా 1 నుంచి 10 వరకు అంటే ర్యాంకింగ్ 1 to 10 వరకు మీరు 10 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్ బట్టి, మీ యొక్క రీజియన్ బట్టి, మీ యొక్క క్యాస్ట్ బట్టి, ఆ తర్వాత మీ యొక్క మార్కులు బట్టి మీకు కాలేజ్ సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. తద్వారా మీరు ఎక్కడ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మాకు కౌన్సిలింగ్ వెళ్ళాలంటే ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళాలా అంటే ఇక్కడ ఒక అంశం అయితే ఉంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ వాళ్ళ పిల్లోళ్ళు, ఆ తర్వాత పీడబ్ల్యూ వాళ్ళు ఉండైతే వాళ్ళు ఫిజికల్గా గుంటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఉండి ఏ కాలేజ్ కావాలనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్, లా చేయడం ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి సార్? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలామందికి లా పైన ఇప్పుడు చూసుకున్నట్లయితే అవగాహన పెరుగుతూ ఉంది. ఇంకా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ ముందు చూసుకున్నట్లయితే లా చేయాలంటే ఒక భయం ఉండేది ప్రజలలో. అంటే అది ఒక పెద్ద చదువు, ఆ చదువు తర్వాత ఉద్యోగాలు ఉండవు, ఆ చదివితే మనం అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఆ చదువులో సంపాదన రాదు అని చాలా మందికి అపోహ ఉండేది. మీ కేటీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కేవలం లా చేస్తే న్యాయవాదిగానో జడ్జిగానే కాదు, మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, నన్ను అడిగితే సుమారుగా 50 నుంచి 100 అవకాశాలు అయితే ఒక న్యాయ విద్యార్థికి అయితే తన 3 ఏళ్ళ 5 ఏళ్ళ కోర్స్ చేసుకున్న తర్వాత. అందులో ఉదాహరణకి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క లా విద్యార్థి అభ్యసించిన వ్యక్తులు చూసుకున్నట్లయితే కార్పొరేట్ స్థాయిలో అంటే బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, బాంబేలో కానీ, చెన్నైలో కానీ ఎన్నో వేల సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వెలిసడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి మరొక సాఫ్ట్వేర్ కంపెనీకి అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైజర్ అయితే ఉండాలి. ఆ లీగల్ అడ్వైజర్కి బేసిక్ ఎలిజిబిలిటీ ఏంట్రా అంటే అతను 3 years కానీ 5 years కానీ LLB చేసి ఉండాలి. సార్, అతనికి ఎలా సార్ ఉద్యోగం ఉంటుంది అంటే, ఆయన కేవలం ఒక ఆఫీస్ రూమ్లో కూర్చొని వీళ్ళకి సంబంధాలు ఎలా కుదర్చాలి అనే ఒక సందర్భం పైన మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున ఎందరో విద్యార్థులు మన దగ్గర చదువుకున్న విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో లీగల్ అడ్వైజర్గా పనిచేయడం జరుగుతుంది. సార్, లీగల్ అడ్వైజర్ అయినా అంటే కాదు, మీకు ఇంకా దీనిపైన పట్టు ఉంది, నేను మంచి ఉన్నత స్థాయి కావాలి అంటే 3 ఏళ్ళు డిగ్రీ చేసిన తర్వాత లేదంటే 5 ఏళ్ళు డిగ్రీ చేసిన తర్వాత మీరు వెంటనే జడ్జికి అంటే జూనియర్ సివిల్ జడ్జికి ఎగ్జామ్ కూడా రాసే అవకాశం ఉంది. అందులో మీరు రాసి పాస్ అయినట్లయితే మీకు వెంటనే జడ్జి అనే ఒక ఉద్యోగం కూడా న్యాయస్థానంలో రాబోతుంది. ఇదే కాకుండా 3 ఏళ్ళ డిగ్రీ చేసిన తర్వాత 3 ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్నట్లయితే మీరు 42 years లోపల 45 years ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ వయు పరిమితి నిర్ణయిస్తుందో దానిపైన
చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ అడ్వకేట్ అని మనం చెప్పుకుంటాం. అందులో కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంకులలో ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ కానీ ఐడిఐబి అని ఏ బ్యాంకు తీసుకున్నా కూడా ప్రతి బ్యాంకు కూడా ఒక లీగల్ అడ్వైజర్ అయితే కావాల్సి ఉంది. అందులో కూడా మనం అడ్వకేట్గా లీగల్ అడ్వైజర్గా పనిచేయచ్చు. ఇకపోతే బ్యాంకే కాకుండా ఎంఎన్సీ కంపెనీస్కి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మనం లీగల్ అడ్వైజర్గా పనిచేయచ్చు. ఇదే కాకుండా ఇంకా ఈ విద్య పైన సమాజానికి ఇంకా తెలియజేయాలి అన్నట్లయితే లా చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎల్ఎల్ఎం చేసినట్లయితే అంటే మాస్టర్ ఆఫ్ లాస్ అని చేసినట్లయితే మీరు నెట్ సెట్ ఏదైతే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ జరుగుతుందో దాన్ని క్రాక్ చేసినట్లయితే మీరు న్యాయ అధ్యాపకులుగా కూడా మీరు ప్రస్తుత సమాజానికి సూచనలు సలహాలు ఇస్తూ కొత్త న్యాయ విద్యార్థులు కూడా తయారు చేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి నేను కేటీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రజలకి మీలో ఉన్న అపోహ వదలండి. కేవలం ఇంటర్ అయిన తర్వాత బీటెక్, ఆ తర్వాత ఇంటర్ బైపీసీ అయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ అయిన ఎంబీబీఎస్ బీటెకే కాకుండా దానికి తగ్గట్టుగా ఉండే అంశం మా యొక్క లా ఒక ప్రొఫెషనల్ కోర్స్. దయచేసి అందరూ కూడా గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని ఒక అవకాశాలు చూసుకున్నట్లయితే మీరు నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్ చేసిన తర్వాత వెంటనే లాకైతే వెళ్ళడం జరుగుతుంది. కానీ మన సైడ్ బీటెక్ ఎంబీబీఎస్ పైన ఫోకస్ అవుతున్నారు. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఇబ్బంది జరిగిన తర్వాత ఏదైతే ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొని కోర్టు మెట్టులు ఎక్కుతారో అలాంటి సమయంలో మళ్ళీ నేను కూడా లా చేయాలి, ఈ లా చేసిన ద్వారా సమాజంలో ఒక ఉన్నతమైన మర్యాద నాకు దక్కుతుందని చాలా రోజుల తర్వాత మన విద్యార్థులు కానీ మన సమాజం తెలుసుకుంటుంది. నేను దయచేసి మీ అందరికీ కోరుకున్నామంటే ఇప్పుడు రాబోయే కాలంలో న్యాయం అలాగే భారత రాజ్యాంగం తెలుసుకోవడం అందరికి కూడా చాలా ముఖ్యము. చదువు లేకున్నా పర్వాలేదు కానీ చట్టం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి చట్టం తెలుసుకున్నట్లయితే మీరు ఎవరితో అయినా కూడా మీ యొక్క హక్కుల గురించి కానీ మీ యొక్క బాధ్యతల గురించి కానీ వారి యొక్క బాధ్యతల గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే ఎన్నో అవకాశాలు ఉన్నాయమ్మా. సో మీరు ఇలాంటి మంచి ప్రశ్నలు వేసి ఈ యొక్క ప్రశ్నలు సమాధానాలు ప్రజలకి చేరవేసినందుకు ఈ కేటీవీ ద్వారాకి అలాగే ఇలాంటి అవకాశం ఇచ్చిన మా గురువు గారైన జహీరుద్దీన్ అలాగే ఎస్బీఆర్టీఎం లా కాలేజ్ సంబంధించిన వ్యవస్థాపకుడు గోవర్ధన్ రెడ్డి గారికి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన కేటీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.